ఎవడు ధన్యుడైనటువంటి పురుషుడు అంటే అగ్నిహోత్రం పైకి లేస్తుంటే నీళ్లు పోసి నిప్పు నార్పినట్టు పైకొస్తున్న కోపాన్ని చల్లార్చుకున్నవాడు, తొక్కి పట్టినవాడు, ఆలోచించినవాడు. వాడు ఎవరో వాడు ధన్యాత్ముడు. యథోరగస్తజం జీర్ణాం సవై పురుషముచ్యతే. ఎవడు మహాత్ముడు, ఎవడు పురుషుడు, ఎవడు గొప్పవాడంటే లోకంలో ఎంత కోపం వచ్చినా సరే ఆ కోపాన్ని వదిలిపెట్టేస్తున్నాను అన్న తర్వాత ఇక పాము తన ఒంటికి పట్టిన కుబుసాన్ని తాను ఎలా వదిలిపెట్టేస్తుందో అలా తనకు వచ్చిన కోపాన్ని తాను వదిలిపెట్టగలిగిన వాడెవడో వాడు పురుషుడు. ఎంత పని చేశాను, లంక కాల్చేశానే అనుకున్నారు. వెంటనే బుద్ధిమతాం వరిష్టం ఆలోచిస్తారు. ఆలోచించి అథవా చారు సర్వాంగీ రక్షిత శ్యానిలేని చహ ననజిష్యతి కళ్యాణి నగ్నిరగ్నో ప్రవర్తతే. ఏ సీతమ్మ తల్లి అనుగ్రహం చేత తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రం నన్ను కాల్చకుండా నవనీతల్లా చల్లగా ఉందో, ఏ సీతా దర్శనానికి, ఏ రామచంద్రమూర్తి కార్యం మీద నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తున్నప్పుడు సురస మొదలైనటువంటి వాళ్ళు కూడా పైకి లేచి నన్ను ఆదరించారో, మైనాకుడు లేచి సత్కరించాడో, అటువంటి సీతమ్మయే పెద్ద అగ్నిహోత్రం. అగ్ని కాలుస్తుందా లోకంలో ఎక్కడైనా? నా పిచ్చి తప్ప సీతమ్మ క్షేమంగా ఉంటుంది. వెంటనే చారణులు అలా వెళ్ళిపోతూ అన్నారు, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ, ఏం ఆశ్చర్యం, హనుమ లంకాపట్టణాన్ని అంతటినీ కాల్చేశారు, ఒక్క వీరుడు, ఏమి బలం! అసలు హనుమ లాంటి బలవంతుణ్ణి లోకంలో చూశామండి ఎక్కడైనా? కనీ విని ఎరుగుదమా? హతైర్నాగైశ్చ తురగై భగ్నోక్షైశ్చ మహోరథై హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధమార్గా సమంతత అంటారు మహర్షి. ఆయన యుద్ధం గంట సేపు చేస్తే కొన్ని లక్షల ఏనుగులు, గుర్రాలు మామూలుగా కొట్టరు. ఆయన అరిచేత్తో కొట్టారంటే ఇంకా అదేమిటో అర్థం కాదు, నేలకు అంటుకుంటుంది అంతే, అలా కొట్టేస్తారు. అలా కొన్ని లక్షల ఏనుగుల యొక్క తొండాలు తెగిపోయాయి, గుర్రాలు, రథాలు, రాక్షసులు ఇంతమందిని కేవలం తన అరిచేతులతో మర్దించి పాదాల కింద పెట్టి తొక్కేస్తారు. అంతటి మహాబలవంతుడు. ఆయనని ఓడించగలిగిన వాడు, ఆయనని పట్టగలిగిన వాడు లేడు. అందుకు కదూ ఇంద్రజిత్ అంటాడు, ఆయన్ని ఓడించడం మాట తర్వాత, అసలు పట్టగలిగితే చాలు ఈ హరివీరుణ్ణి అన్నాడు. అందుకు బ్రహ్మాస్త్రం వేశాడు ఆయన మీద. అంతటి మహావీరుడు లోకంలో హనుమ లాంటి మహావీరుడు ఎక్కడ ఉండడు. హనుమని నమ్ముకున్న వాడికి భయం ఏమిటండి? అంతటి మహావీరుడు నా అండనుండగా ఇంకా నాకు భయం ఏమిటి? ధర్మం ఒక్కటి ఉంటే చాలు, కాపాడి తీరుతాడు మహానుభావుడు. రామనామం ఉంటే చాలు, వెంటపడి రక్షిస్తారు. అంతటి అద్భుత మూర్తి. అందుకే బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అటువంటి మహానుభావుణ్ణి ఉద్దేశించి తల ఉంచి ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఆయన పారవస్యాన్ని పొందుతారు, అంత సంతోషాన్ని పొందుతారు. తేలిక మార్గం ఏమిటంటే ఆయన దగ్గరికి వెళ్ళి రామనామం చెప్పిన ఆయన పాదాలు పట్టుకున్న ఆయనే ధర్మమునందు అనురక్తినిస్తారు. అంత తేలిక. హనుమ యొక్క పూజలలో పరమశ్రేష్టమైన పూజగా వర్ణింపబడిన పూజ ఏది అంటే కదలీ ఫలాలతో ఆయనకి పూజ చేయడం. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.